జై శ్రీరామ్ అండి అందరికీ. శ్రావణ శుక్రవారము 3వ వారము 15th ఆగస్ట్ స్పెషల్. నేను ఈరోజు సేమ్యా పాయసం చేసుకుంటున్నా. ఒక బాండి తీసుకొని బాండీలో నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడైనాక డ్రై ఫ్రూట్స్ వేస్తా. కాజు, బాదం, చిరోంజి. ఇప్పుడైతే చిరంజీవులు అంటున్నాం, కానీ మేము చిన్న ఉన్నప్పుడు చిరంజీవులు అంటుంటిమి. చిరంజీవులు అంటుంటివి. ఇంకా అవి కొంచెం వేగినాక ఇది సేమియా వేసుకోవాలి. బ్రౌన్ సేమియానే కానీ మళ్ళీ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మంచిగా వేయించుకున్న తర్వాత ఇది షుగర్ సిరప్. షుగర్ ఎంత తీసుకున్నా అంటే 1/2 kg షుగర్కి ఒక గ్లాస్ 1.5 గ్లాస్ నీళ్ళు. అందులో ఇలాచి దంచుకొని వేసుకోవాలి. ఇలాచి దంచుకొని వేసుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం, వాసన కోసము మంచి సుగంధమైన వాసన వస్తుంది. అది వేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్, ఈ సేమియా ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. అంతా వేయించుకున్నాక ఈ షుగర్ సిరప్ పక్కన పెట్టుకొని పాలు తీసుకోవాలి. పాలు తీసుకొని సేమియాలో పాలు ఎక్కువ పోసుకోవాలి. పాలు ఉడికినాక పాలల్లో సేమియా ఉడికియాలి మంచిగా. పాలు పోసి సేమియా ఉడికినాక బాగా మంచిగా మెత్తబడ్డాక ఆ పాలు పోసుకొని నీళ్ళు కొంచెం సరిపోకపోతే, పాలు సరిపోకపోతే కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు, లేదా అచ్చం పాలతో కూడా చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది. నేను వెరైటీగా చేస్తాను. ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తాను అనమాట. అందరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత కొంచెం మెత్తబడతాయి. మెత్తబడినాక మనము షుగర్ సిరప్ అందులో వేసుకోవాలి. మన ఇష్టం అంటే మిల్క్ మేడ్ వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేసి ఇంకా టేస్ట్ వస్తుంది. ఈ షుగర్ సిరప్ స్పెషల్గా పక్కకు చేసుకొని వేస్తే ఏంటంటే అదొక మంచి టేస్ట్ వస్తుంది అనమాట, మంచి రుచి వస్తుంది. మనం ఇలా పాలల్లో చక్కెర వేసే కంటే అట్లా చేసుకొని వేస్తే మంచిగా వస్తుంది. ఇది షుగర్ సిరప్ వేయకముందు. ఉడికినాక కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత షుగర్ సిరప్ వేయాలి. ఇది షుగర్ సిరప్ వేసిన తర్వాత మంచి టేస్ట్ వచ్చింది పాయసం అయితే. మంచిగా